అసలు వీళ్ళు అప్పని ఎలా కాంటాక్ట్ అయ్యారు? ఆయన్ని బెదిరించడం ఏంటి? నిన్న రాత్రి మీ అప్ప ఎవరి ఫోను నుంచో మీ అమ్మకి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. ఆ సమయంలో ముత్తులక్ష్మి వచ్చి ఫోన్ లాగేసుకుంది. మీ అప్పతో ఫోన్లో మాట్లాడుతూ మీ అమ్మని నానా చిత్రహింసలు పెట్టింది. ఏం చేసింది అది? అమ్మని ఏం చేసింది? మీ అప్పతో ఫోన్లో మాట్లాడుతూ ఉండగానే ముత్తులక్ష్మి మీ అమ్మని కొరడాతో చితకబాదిందే. గొడ్డని కొట్టినట్టు కొట్టింది. ఏంటి పాటి నువ్వనేది? అది అమ్మని కొట్టిందా? అవునే, మీ అమ్మని కొట్టి హింసించడం మీ అప్ప ఫోన్లో విన్నాడు. ముత్తులక్ష్మి మీ అప్పతో తెల్లవారేసరికల్లా ఇక్కడికి రాకపోతే మీ అమ్మని నన్ను చంపేస్తామని బెదిరించింది. వీళ్ళన్నంత పని చేస్తారన్న భయంతో మీ అప్ప తిరిగి వచ్చేశాడు. తనకి ఎంత పొగరుంటే, ఎంత ధైర్యం ఉంటే అమ్మ మీద చేయి చేసుకుంటది. తనకిప్పుడే బుద్ధి చెప్తాను. వద్దే, ఇప్పుడు మారువేషాల్లో ఉన్నది మీరే అని తెలియదు గనక కనీసం ఇప్పుడు మీరైనా చిక్కుల్లో పడకుండా ఉన్నారు. వద్దు, నువ్విప్పుడు ఏం చెయ్యాలనుకున్నా మీ వ్యవహారం మొత్తం బయటపడిపోతుంది. మీరు చిక్కుల్లో పడతారు. వదిలే, మీ అక్క తలరాత ఇంటి అనుకుని వదిలే. ఏం మాట్లాడుతున్నావు పాటి? వీళ్ళకి భయపడి మా అక్క జీవితాన్ని చూస్తూ చూస్తూ బలి చేయమంటావా? వదిలే ప్రసక్తే లేదు. అక్క మెళ్ళలో దొరైపాండి తాళి కడుతుంటే చూస్తూ ఊరుకోమని ఎలా చెప్పగలుగుతున్నావు నువ్వు? దానికంటే దాన్ని చంపేయడం మేలు కదా. పాటి, ఆ ముత్తులక్ష్మిని వదలు. నేను దాని అంతు తేలుస్తాను. గీత, లేకపోతే మన దగ్గరే వేషాలేస్తాడా వాడు? మనకి ఎరవేసి ఏసే పని ఎట్టా పట్టాలి, ఏ జంతువుని ఎట్టా వేటాడాలి, ఏ మనిషిని ఎట్టా నరకాలో అన్నీ తెలుసు. ఎంత పిచ్చోడు కాకపోతే వాడి ప్రాణాల్ని ఇక్కడ వదిలేసి వాడక్కడుంటే మనకు తెలీదా వాడినెట్టా రప్పించాలో? వచ్చినాడు చూడు సచ్చినట్టు. నటరాజన్ తిరిగి వచ్చిన దానికి కారణం నేను. మీలో మీరు మురిసిపోబాకండి. సరేలేవే, నేను మాట్లాడేది నా గురించి కాదు, మన గురించి. సరే, నేను గుడికి పోయి వస్తాను. ఇప్పుడేం గుడి? నా పూజ ఫలించి ఆ నటరాజన్ గాని తిరిగొస్తే గుడికొచ్చి కర్పూరం వెలిగిస్తానని మొక్కుకున్నా. పొయ్యి కర్పూరం వెలిగించొస్తా. సరే సరే, పోయేసిరా, బండి తీసుకుపో. వద్దొద్దు, గుడికి పోయేటప్పుడు కాలి నడకనే పోవాలా. పోయొస్తా. సరే.
ఎక్కడ్నుంచి కాపాడతారో చూస్తా. ఇప్పుడు చెప్తున్నా చూడు, మా అక్క మెళ్ళో నీ కొడుకు తాళి కట్టాడంటే వాడి చావుని కొని తెచ్చుకున్నట్టే. మా అక్క మెళ్ళో బాలాజీయే తాళి కడతాడు. చూద్దాం. ముత్తులక్ష్మి ఏంది ఇంకా రాలేదు? రే సింగమత్తు, మామా, గుడికి పోయి వస్తానని వెళ్ళిన మీ అక్క గంట సేపైనా ఇంకా రాలేదు. అది ఫోన్ కూడా తీసుకుపోయినట్లేదు. ఒత్తురుపోయి చూసిరాపో. అట్నే మామా. ఎవరైనా కాపాడండి, 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 ఎవరైనా కాపాడండి. అక్క, 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 ఏంటక్క ఇది? ఎవరి పని చేసింది? దాన్ని విడిచిపెట్టకూడదురా, నరికి చంపాలా. ఎవరక్క? ఎవరు? ఆ నటరాజన్ కూతురు గీత. నేను వాళ్ళ అమ్మని కొట్టినానన్న కోపంతో నేను గుడికెళ్ళొస్తుంటే వెనక నుంచొచ్చి ముసుగు తొడిగి మరీ నా చేతులు వెనక్కి కట్టేసి చితక బాధిందిరా. దాన్ని విడిచిపెట్టకూడదు, సంపేయాలి దాన్ని. అసలు అదెట్లొచ్చింది అక్క ఇక్కడికి? నువ్వు సెల్విని కొట్టిన విషయం దానికి ఎలా తెలిసింది? అది బయట ఉన్నా దానికి విషయాలన్నీ తెలుస్తున్నాయిరా. నాకు ముసుగు తొడిగి కొడుతూ ప్రాణాలు తీస్తానని నన్నే బెదిరించిందిరా. దాన్ని విడిచిపెట్టకూడదురా తంబి, దాన్ని విడిచిపెట్టకూడదు. రాక ఇంటికి పోదాం, బావకు చెప్పి అది ఎక్కడున్నా రప్పించి దాని అంత తెలుద్దాం. దాన్ని కుటుంబాన్ని మొత్తం చంపేద్దాం. లేక లే పద. దిగక్క. ఎనంగా ఇంక వాంగ, నాకు ఏ గతి పట్టించినారో చూస్తురా. ముత్తులక్ష్మి ఏమైంది? ఏంటి వాతలు? సంపేయాలని చూసినారా నన్ను. ముత్తులక్ష్మి, ఏందిది? గొడ్డును బాదినట్టు ఒళ్ళంతా ఈ వాతలేంది? ఇదంతా నీ కోడలు చేసిన పనే. దాన్ని ప్రాణాలతో వదలం, నరికి పారేస్తాం. అవును, ఆ గీత నన్ను దొంగ దెబ్బ తీసినది. గుడికి పోతా ఉంటే నాకు ముసుగేసి నా చేతులు కట్టేసి నన్ను గొడ్డును బాదినట్టు బాదినాది. నీ కొడుక్కి మా అక్కకి పెండ్లి చేస్తావా? నీ ప్రాణాలైనా తీస్తాను గాని నా అక్క పెండ్లి నీ కొడుకుతో చెయ్యనని కొట్టింది. సామి, చూసినావా? నీ పెండ్లానికి ఏ గతి పట్టినాదో చూడు. రే కతీరా, రే నా కొడక,
నీ కూతురికి ఎంత ధైర్యం ఉంటే నా పెళ్ళానికి ఈ గతి పట్టిస్తాది. ఇప్పుడు మీ అందరినీ నరికి పోగులు పెడతాను. రాజపాండి ఆగు. నీ పెళ్ళానికి గతి పట్టించిన దాన్ని పట్టుకోకుండా వీళ్ళని నరికితే ఏం వస్తది? వీళ్ళని నరికి పోగులు పెడితే అప్పుడు తెలుస్తాది. ఏయ్ చెప్పండి, మీ కూతురు ఎక్కడా? నా కూతురు ఎక్కడుందో నాకు తెలీదు. కానీ నువ్వు నా భార్యకు పట్టించిన గతికి తగిన శాస్తి చేసింది. ఏయ్ ఏం కోసావురా? రాజపాండి వద్దు. అసలు ఇదంతా జరగడానికి ముందు కారణమేంటో తెలుసుకోవాలా? ఇంకా ఏంటి తెలుసుకునేది? వాళ్ళు ఈ ఊళ్ళోనే దాగుండి ఇక్కడ జరిగే విషయాలన్నీ తెలుసుకొని మమ్మల్ని దొంగ దెబ్బతీయాలని చూస్తుండారు. నటరాజన్, నీ కూతురు అల్లుడు ఈ ఊళ్ళోనే దాక్కొని డ్రామాలు ఆడుతున్నారా? డ్రామాలు ఈ రోజుతోటి కుటుంబం మొత్తాన్ని తగలబెట్టేస్తా. రాజపాండి చూడు, జరిగిన దాంట్లో తప్పు ఆ సాంబార్ది, నా కొడుకులది కాదు. అది వాళ్ళని మభ్యపెట్టి పావులుగా వాడుకుండాది. నేనీడ ఉండేదే నా కొడుకుల గురించే. అది గుర్తుపెట్టుకో. వాళ్ళ ప్రాణాలకి ఏం కాకూడదు. ఇంత జరిగినా చేతులు ముడుచుకొని కూర్చోమంటావా? అసలు నీ కొడుకుల్ని చూసుకునే అది ఇంతగా రెచ్చిపోతుండాది. ముందు వాళ్ళు ఎక్కడున్నారో బయటికి రప్పించి నరికి పోగులు పెట్టాలా? ఏమయ్యా, ఆవేశం తప్ప ఆలోచించరా మీరు? అసలు మీ అక్క చెల్లుని ఎందుకు కొట్టిందో వాళ్ళకెట్ట తెలిసింది? ఈ 4 గోడల మధ్యన జరిగిన విషయం వాడి చెవులోకి వెళ్ళింది అంటే దాని అర్థం ఏంటి? ఈళ్ళ బంధువుల్లో గాని మీ పనోళ్లలో గాని గీతకు పొందిచ్చేవాళ్ళున్నారు. అదెట తెలుస్తుంది? ఏళ్ళని పట్టుకుని ఒక పీకు పీకితే ఆడెవడో తెలుస్తుంది, ఆడెందుకు చేశాడో తెలుస్తుంది. అంతేకాదు ఆ గీత బ్యాచ్ ఎక్కడ ఉన్నారో కూడా తెలుస్తుంది. రేయ్ చెప్పండి, ఎవరు ఈ విషయాలన్నీ వాళ్ళకు చేరవేసేది? మా అక్క సెల్విని కొట్టిన విషయం ఎవరు చెప్పారు? మీలో ఎవరో ఒకరు చెప్పుండాలి. మర్యాదకు ఎవరు చెప్పారో చెప్పండి, లేకపోతే అందరినీ వేసి పారేస్తా. అరే మళ్ళీ చంపుతానంటావేంటయా? ఈళ్లలో తప్పు చేసింది ఒక్కడో, తప్పు చేయని వాళ్ళని చంపి పాపం మూట కట్టుకోకు. చెల్లాయ్, ఆ సాంబార్ని ఇక్కడ తీసుకొచ్చే మార్గం ఆలోచించు. ముందు నీ కుటుంబం, ఆ నటరాజన్ కుటుంబము మేం తప్ప మిగతా పనోళ్ళు, ఈ ముగ్గురు మీ దూరపు చుట్టాలు అందర్నీ బయటికి పంపించేయ్. సాయంకాలం వరకు ఎవ్వరూ ఇంటికి రాకూడదు. వీళ్లలో ఎవరైతే ఆ గీతకి ఉప్పందిస్తున్నారో వాళ్ళు పోయి విషయం చెప్తారు. రాకపోతే వీళ్ళు సస్తారని చెప్పు. వీళ్ళకంత టైం ఇచ్చేది అవసరమా? నా భార్యనిట్టా చూస్తా ఉంటే రక్తం మరిగిపోతా ఉండదు. అందరిని ముక్కలు ముక్కలుగా నరకతా. చెప్పండి. ఏయ్ మీరు చెప్పండి. మాకేం తెలీదు. మామా, కనకరత్నం అమ్మ చెప్పిన ఆలోచన మంచిదే. అందరినీ బయటకు పంపించేద్దాం. రేయ్ అందరూ వినండి. ఆ గీతకి మీలో ఎవరో ఒకళ్ళు విషయాలన్నీ చేరేస్తున్నారని తెలుసు. ఎవరైతే చేరవేస్తున్నారో వాళ్ళు పోయి నా మాటగా చెప్పండి. మర్యాదగా గంట లోపల ఆ గీత నా ముందుకొచ్చి నిలబడాలి. లేకపోతే దాని కుటుంబం ఎవరూ బ్రతకరని చెప్పండి. పొండి, బయటికి పండి. వెళ్ళండి. మీరేంటి ఈడే నిలబడున్నారు? వెళ్ళిపోండి బయటికి. మాకేం సంబంధం లేదు. మేమెందుకు పోవాలా? మేమేదో పని చేసుకోవడానికి వచ్చాం. అందరినీ వెళ్ళమంటున్నారు కదా, మనం మాత్రం ఉంటే ఎట్లా? పదండి పోదాం. నటరాజన్, వస్తది నీ కూతురు రాణి. నా భార్యకి ఈ గతి పట్టించిన దాని గతి మీ గతి ఏమవుతుందో వచ్చినాక చూపిస్తా. ఏంది గీత ఇంత బుద్ధులేని పని చేసినావు? ఈ వేషాలు గట్టి ఏ గొడవ లేకుండా పూరి బాలాజీలో పెళ్లి జరిపిద్దాం అనుకున్నాం. ఇప్పుడు చూడు ఎంత పెద్ద ఇష్యూ అయిపోయిందో. ఆవిడెందుకు కొట్టావట? మీ అమ్మని కొడితే నువ్వు ఊరికే ఉంటావా? కొట్టింది మా అమ్మని. నాకు తెలుస్తుంది ఆ పెయిన్. నీకు బాధ లేదని ఎవరు అనలేదు, కానీ నువ్వు చేసిన పద్ధతి సరైంది కాదు. నాకొచ్చిన కోపానికి నరికి పోగులు పెట్టుండాలి. కొట్టి వదిలేశాను. నీ కోపం రావడంలో న్యాయం ఉంది గీత. కొట్టినావు సరే, అంతటితో వదిలేసి రావచ్చు కదా.
కొట్టింది నువ్వని ఎందుకు చెప్పినావు? వాళ్ళు చేస్తున్న అన్యాయాలకి అక్రమాలకి ఆవేశాన్ని ఆపుకోలేకపోయాను. మనమేం చేయలేక చేతులు ముడుచుకుని కూర్చుంటున్నాం అని ఇదంతా చేస్తున్నారు. కాదు, ఎదురు తిరుగుతాం, కొడతామని వాళ్ళకి తెలియాలి. అందుకే చెప్పాను. చెప్పావు, కానీ ఇప్పుడు ప్రాణాల మీదకి వచ్చింది చూసావా? ఆమెని కొట్టి వాళ్ళ ఆహాన్ని తట్టి లేపావు. ఇప్పుడు అక్కడ మీ అమ్మ, నాన్న, మీ చెల్లి, మీ అవ్వ అందరూ ఉన్నారు. వాళ్ళు ఏమైనా చేస్తే ఏం చేస్తావు? వాళ్ళని తాకని. నా జీవితం ఏమైపోయినా పర్వాలేదు. వాళ్ళని ఏం చేయడానికైనా వెనకాడిని. చాలు, ఇంతవరకు నువ్వు చేసింది చాలు. ఇంకా మనం ఈ వేషాల్లో ఉండే ప్రయోజనం లేదు. ఇప్పుడు నువ్వుగా వాళ్ళ దగ్గరికి వెళ్తే తప్ప వాళ్ళ ఆవేశం చల్లారదు. లేదంటే వాళ్ళ ఆవేశంలో ఏదో ఒకటి చేస్తారు. పద, పోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పోలీసు వాళ్ళతో సహా అక్కడికి వెళ్ళి మీ అమ్మ నాయన్ని అందరినీ క్షేమంగా తీసుకెళ్దాం. వీళ్ళ పెళ్లి సంగతి తర్వాత చూద్దాం. ముందు వాళ్ళు ప్రాణంతో బయటపడితే చాలు. పోలీసులు మొన్నోసారి తీసుకెళ్ళాం, ఏమైంది? ఇక్కడ పోలీసులు, చట్టం అన్నీ వాళ్ళకి అమ్ముడుపోయాయి. ఇక్కడ మనమేం చేయలేం. ఇప్పుడు ఏం చేద్దాం? ఆడ మారువేషంలో ఉంది, మనమేం తెలియక మన కోసం అందరినీ బయటికి పంపేసినారు. వాళ్ళకి కావాల్సింది నేనే కదా. నేనుగా వెళ్తాను. ఈ వేషం తీసేసి వెళ్తాను. నీకేమన్నా పిచ్చా? ఇప్పుడు నువ్వు వెళ్ళావంటే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? నేను వెళ్ళకపోతే మా అమ్మా నాన్నకి అందరికీ ప్రమాదం. నేను వెళ్ళి తీరాలి. గీత, వద్దు. ఏదైనా కొంచెం మనం ఆలోచించుకుని చేద్దాం. ఆలోచించుకునేంత టైం వాళ్ళు ఇవ్వలేదు. గంట లోపల నేను అక్కడ ఉండాలన్నారు. నేను వెళ్ళకపోతే ముత్తులక్ష్మిని కొట్టానన్న కోపంతో మళ్ళీ మా అమ్మా నాన్నని హింసిస్తారు, లేకపోతే చంపడానికి ప్రయత్నిస్తారు. అదే నేను వెళ్తే ఆ ఆవేశం నా మీద చూపిస్తారు. నేనే వెళ్తాను. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. వెళ్ళకుండా ఏదో ఒకటి ఆలోచిద్దాం. ఆలోచించడానికి ఏం లేదు. నేను వెళ్ళడం ఒకటే మార్గం. లేదు గీత, ఒక్క 10 నిమిషాలు టైం తీసుకుందాం. ఏదో ఒకటి ఆలోచిద్దాం. నేను ఇప్పటికే చాలా ఆలోచించాను. ఇంకా ఆలోచించి మనం చేయగలిగింది ఏమీ లేదు. నేను వెళ్ళక తప్పదు. మళ్ళీ అదే అంటావు. చూసావు కదా వాళ్ళు ఎంత ఆవేశంగా ఉన్నారో. వాళ్ళ అంతమంది, నువ్వు ఒక అమ్మాయి, ఏం చేయగలవు నువ్వు? రే, గీత అలా వెళ్ళాల్సి వస్తే గీతను మాత్రమే పంపిస్తావా? ఇప్పుడు ఏరే దారి లేదని చెప్తుంది కదా. పదండి, ముగ్గురు వెళ్దాం. ఏం జరిగినా అందరం కలిసి ఫేస్ చేద్దాం. నో, మీరిద్దరూ రావడానికి వీల్లేదు. పిచ్చిగా మాట్లాడబాకు. మేము వస్తున్నాం పద. నేను చెప్పేంత వరకు మీరు ఇక్కడి నుంచి కదిలారో నేను చచ్చేంత ఒట్టు చెప్తున్నా. ఈ ఓట్లు గిట్లు పెట్టి సిల్లిగా మాట్లాడుకో. ఈ ఓట్లతో నాకేం పనిలేదు. మేము వస్తాం పద. ఒట్టు మీద నాకు నమ్మకం ఉంది. నేను చావాలనుకున్నా, చచ్చిపోయాననుకున్నా నాతో రండి. గీత, ఎందుకు ఇలా చేస్తా ఉండవు? చెప్తున్నాను కదా, నేను మాత్రమే వెళ్ళానంటే పరిస్థితిని ఏదొక రకంగా హ్యాండిల్ చేయగలుగుతాను. అందరం వెళ్ళామంటే చాలా ఇబ్బందుల్లో పడతాం. మారువేషంలో ఉన్నది మనవే అని వాళ్ళకి తెలియకూడదు. కనీసం మీరైనా జాగ్రత్తగా ఉండాలి. పూరి బాలాజీ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనైనా జరగాలి. అవతల వాళ్ళ ప్రాణాల మీదకే వచ్చేసిందంటే ఇంకా పెళ్లి అంటావేంది? నువ్వన్నా చెప్పరా. చూడు గీత, నిన్నటి వరకు పెళ్లి జరగాలనుకునే దానికి ఒక కారణం ఉండదు. మీ నాయనకి నేనంటే ఇష్టం లేదు, మా అమ్మ అంటే కోపం. కాబట్టి పెళ్లి ఒప్పుకోవడం. ఎక్కడ పెళ్లి జరిగితేనే జరుగుతుంది, లేకపోతే జరగదు. కాబట్టి ఇక్కడ పెళ్లి జరిపించాలనుకున్నాం. ఇప్పుడు మా పెళ్లి కంటే వాళ్ళ ప్రాణాలు ముఖ్యం. ముందు వాళ్ళని క్షేమంగా బయటపడేయగలిగితే ఆ తర్వాత మీ నాయనే అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకోపోయినా పర్లేదు. వాళ్ళ ప్రాణాల కంటే నా పెళ్ళే ముఖ్యం కాదు. లేదు, వాళ్ళ ప్రాణాలు ముఖ్యమే, మీ పెళ్లి ముఖ్యమే. గీత, మొండిగా ఉండదు. మొండిగా లేను. నేను బలంగా నమ్మిందో చెప్తున్నాను. నేను వెళ్తాను, మీరిక్కడే ఉండండి. నేను ఒప్పుకోను. చెప్పాను కదా, కదిలితే నేను చచ్చినంత ఒట్టని. దయచేసి ఎవరూ రావద్దు, ఇక్కడే ఉండండి. గీత,
చేస్తావా? నిన్ను ప్రాణాలు తీయకుండా వదలనే. రేయ్ అన్నా సింగమ్మతో ప్రాణాలు తీయడం మీకు అలవాటేమో కానీ చూడ్డం నాకు అలవాట్లేదు. కన్నుకి కన్ను కాలికి కాలు అంటారు కదా, దేన్ని చంపడం శిక్ష కాదు, దేనికైనా న్యాయమైన శిక్ష ఉండాలా. అవునే బాబు, మీరు కోపంలో పుస్తకాలు జరిగినట్టు తలకాయలు నరుగుతా ఉంటే ఆ తర్వాత మేము పోలీసు కేసులని తిరగలేక చేస్తాం. దీని పొగరు అంతా ఇంత కాదు. ఎంత పొగరు లేకపోతే ఆ ముత్తులక్ష్మినట బంధించి గొడ్డును బాదినట్టు బాధింది. ఇదేం చేసిందో అదే శిక్ష దీనికి పడాలా. ఆ ముత్తులక్ష్మితోనే దీనికి శిక్ష వేయించండి. అవునదే కరెక్ట్. వద్దు, నా బిడ్డనేం చేయొద్దు. మీరు శిక్షించదలుచుకుంటే మమ్మల్ని శిక్షించండి. మా కళ్ళ ముందు మా బిడ్డనిట్ట శిక్షిస్తామంటే మేం చూసి తట్టుకోలేము.